ఇక మహానాడు సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని మనం జరుపుకునే ఈ కార్యక్రమాల్లో కడప గడ్డపైన మహానాడు 2025 కార్యక్రమంలో కార్యకర్తే అధినేత అనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు, యువగళం నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నాయకులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే 2024 ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ, మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే ఈరోజు ఈ మహానాడు మనం ఇంత అద్భుతంగా చేసుకోగలుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం కార్యకర్తలు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతినిత్యం ఏదైతే సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ నిర్మాణంలో కానీ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో కానీ భాగస్వాములై అనేక త్యాగాలు చేశాం, అనేక కష్టాలు పడ్డాం. కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ జెండా వదలని ఏకైక నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలు పెరగని పోరాటాలు చేశాం, దాడులు చేశారు, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. కానీ ఎక్కడా కూడా వెన్ను చూపక, త్యాగాలకి లెక్క చేయక పార్టీ జెండాని దించాలని ఎవరైతే ప్రయత్నం చేశారో పార్టీ జెండాని నిలబెట్టే విధంగా పనిచేసినటువంటి చరిత్ర ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. అండ నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి చైతన్య యాత్ర ద్వారా ప్రారంభమైనటువంటి ప్రస్థానం, పార్టీ ఏ పిలిపించిన కార్యక్రమాలు మనం చేశాం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాం. యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో యువగళం పాదయాత్రకి అనేక ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా, ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా లెక్క చేయక నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. మరి ఆ రోజున ఆయన యాత్రని నిర్వీర్యం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా పార్టీ గెలుపు కోసం నిలబడినటువంటి విధానం 2019-24లో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అణిచేయాలని ప్రయత్నం చేసి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణుడు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, ఇలా అనేక మంది నాయకుల్ని అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. నాయకత్వం లేకుండా చేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని, తోట చంద్రయ్య, అలాగే అనేక మంది నాయకుల్ని అతి దారుణంగా హత్యలు చేశారు. హత్యలు చేసినా కూడా లెక్క చేయలేదు, పోరాడి నిలబడ్డాం. ఆ రోజున చూసాం, తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా యాక్టివ్గా ఉన్నారని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్లుగా పీక మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అని ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీది. అటువంటి అనేక కేసులు పెట్టారు, వేల మందిని, వందల మందిని పొట్టన పెట్టుకున్నా లెక్క చేయలేదు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు ఒక అక్రమ కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసి
మనల్ని ఎవరిని రోడ్డు మీద రాకుండా ప్రయత్నాలు చేసినా లెక్క చేయకుండా నిలబడినది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు బిడ్డ రోడ్డెక్కి నిలబడ్డారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ఉన్నటువంటి నిబద్ధత అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా ఏ రోజు కూడా వెనకబడలేదు. ఏ పిలిపించినా ఇంటింటికి తెలుగుదేశం అంటే ప్రతి ఇంటిని ప్రతి గడపని మనం టచ్ చేశాం. 2024 గెలుపు ఒక చరిత్రగా మిగిలిందంటే రేపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేసినటువంటి త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ కమిటీలు, మండల